దేశం కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాడో మాజీ సైనిక ఉద్యోగి. తన పిల్లల ఆలనా పాలన సైతం మరిచి జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారు. చివరికి ఆయన చనిపోయాక ఆ కుటుంబానికి కష్టం వస్తే పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఏ ఆసరా లేకపోవడంతో ఆయన భార్య, 2 కుమార్తెలు రోడ్డున పడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. ఇందుకు అసలు ఏం జరిగింది? ఆ కుటుంబానికి వచ్చిన కష్టమేంటి? జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకుందాం. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన జింకా చంద్రాయుడు వైమానిక దళంలో పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే ఇటీవలే ఆయన మృతి చెందారు. జింకా చంద్రాయుడికి భార్య, 2 కుమార్తెలున్నారు. వయసు పైబడిన ఆ కుమార్తెలకు ఇంతవరకు పెళ్లిళ్లు కూడా కాలేదు. భార్య పక్షవాతంతో మంచాన పడ్డారు. ఆదుకునే దిక్కు కరువు అయింది. మగదిక్కు లేని సంసారం కావడంతో సొంత బంధువులే రాబందులై పీక్కు తినే పరిస్థితి నెలకొంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వారిని మరింత కుంగదీసి చివరకు అధికారులే ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారంటూ ఆ అక్కా చెల్లెళ్లు కన్నింటి పర్యాంతమవుతున్నారు. జింకా చంద్రాయుడు దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం 1976లో 5.02 ఎకరాల భూమిని డీకేటీ పట్టా ద్వారా కేటాయించింది. రామేశ్వరంలో ఉన్న ఈ పొలంపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ భూమిని మాజీ సైనికుడి కుటుంబం 3 ఏళ్ల పాటు సాగు చేయలేదనే కారణంతో రెవెన్యూ అధికారులు భూమి పట్టాను రద్దు చేయడం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా అలా ఎలా రద్దు చేస్తారంటూ కోర్టు సైతం ప్రశ్నించింది. ఎలాంటి హక్కు లేకున్నా తమ పెద్దనాన్న జింక బ్రహ్మయ్య కుమారుడు తమ తండ్రికి ప్రభుత్వం కేటాయించిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారని జవాన్ కుమార్తెలు వాపోతున్నారు. తమ సాగులో ఉన్న భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జింకా చంద్రావతి దేవి. నేను మా నాన్న పేరు ఎక్స్ సర్వీస్ మెన్ జింకా చంద్రాయుడు. ఆయన చనిపోయినారు. దాని తర్వాత కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారము మామూలుగా ఇప్పుడు నేను తహసీల్దార్ దగ్గరికి వచ్చాం. వీళ్ళు 164 సెక్షన్ ఇచ్చారు. మాకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మా మీద 164 సెక్షన్ ఇచ్చారు, వెళ్ళకూడదని. 164 సెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా జింకా బ్రహ్మయ్య వరి పంట కట్ చేశారు, అన్ని కోసేసుకొని అమ్మేసుకున్నాడు కూడా. కానీ ఇంతవరకు ఏమీ కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు, ఏమీ చేయలేదు. వీళ్ళు ఏంటి యాక్షన్ తీసుకున్నారు, ఏం తీసుకుంటున్నారు అనేది అడగడానికి ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి వచ్చాను. ఆయనేమో మేము జేసీ గారికి రిపోర్ట్ పంపించేసాము. జేసీ మేడం ఏం చెప్తే అది చేస్తాము, వాళ్ళు చెప్పినది ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళు చెప్పినట్లు మేము చేస్తాము అన్నారు. కానీ పొద్దున నేను జేసీ మేడం దగ్గరికి వెళ్ళాను, కానీ మేడంకి ఏం తెలియలేదు. అసలు రిపోర్టు అసలు నేను చెప్పేంత వరకు ఇట్లా వరి కోసారు అనేది కూడా ఆమెకు తెలియట్లేదు. అంటే నాలెడ్జ్లో లేదు. అంటే వీళ్ళు రిపోర్ట్ ఎంతవరకు పంపించారు అనేది నిజమా కాదా అనేది అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ అనేది పోలేదనే అర్థమవుతుంది మొత్తానికి. కానీ నాకు ఇక్కడ వచ్చి అడిగితే కూడా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చామనే చెప్తున్నారు ఇంతవరకు. అక్కడ జేసీ మేడం ఏమో చక్క రిపోర్టు వరి పంట అంతా కోసుకున్నారా లేదా అని ఎంక్వైరీ చేయమని అయితే ఆర్డర్ ఇచ్చింది మేడము. వాళ్ళు ఎంక్వైరీ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటాము అన్నట్లుగా నాకు చెప్పారు జేసీ మేడము. ఇన్నేళ్ల పాటు తమ కుటుంబమే ఆ పొలాన్ని సాగు చేస్తోందని జవాన్ కుమార్తెలు చెబుతున్నారు. 2024 వరకు తండ్రి పేరు మీది పాస్ పుస్తకం ఉన్నట్టు వెల్లడించారు. భూ యజమాని హక్కుపత్రంతో పాటు ప్రభుత్వం రైతులకు ఇస్తున్న అన్ని రాయితీలకు సంబంధించి నగదు సైతం జమ అయిందని తెలిపారు. 2024 వరకు ఈ విధంగా జమైనప్పటికీ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ఆ భూమిలో వేసిన వరి పంట వద్దకు కానీ ఆ భూమి వద్దకు కానీ ఎవ్వరు వెళ్లొద్దని, వెళ్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్టు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు తహసీల్దార్ జింకా బ్రహ్మయ్యకు సైతం 164 నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఉల్లంఘిస్తూ జింకా బ్రహ్మయ్య వరి పంటను కోసినట్టు బాధితులు చెబుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో సారేమో ఇంకా రిపోర్ట్ పంపించలేదని ఇంకా అంటున్నారు, ఏదో యాక్షన్ తీసుకుంటామని చేస్తాం అంటున్నారు. కానీ 15 రోజులు అయింది ఇంతవరకు నేను వెయిట్ చేయబట్టి దీనికోసము కంప్లైంట్ ఇచ్చాను, అన్ని చేశాను. కానీ ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోకుండా 15 రోజులు అయింది. దీన్ని బట్టే తెలుస్తుంది అసలు 164 సెక్షన్ మా కోసమే వేసినట్లుంది, మేము బాగుంటానే వేసినట్లుంది. జింకా బ్రహ్మయ్య వెళ్ళి చక్కగా పంట కోసుకోవడం, వాళ్ళ పనులు పని చేసుకోవడం జరుగుతూనే ఉంది చక్కగా పొలంలో. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మీకే అర్థమవుతుంది అది ఎంఆర్ఓ సార్ ఎంత జింకా బ్రహ్మయ్యకి సపోర్ట్ ఇస్తున్నారు, భూ కబ్జాదారులకు సపోర్ట్ ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో 15 రోజుల నుంచి మేము అట్లే ఉన్నాము. సార్
చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, నారా లోకేష్ సార్, మీరే మమ్మల్ని ఆదుకోవాలి సార్. ఏదైనా ఉంటే మీరే ఆదుకోవాలి సార్ మమ్మల్ని. ఇక్కడంతా లోకల్గా అథారిటీస్ అందరు జింకా బ్రహ్మయ్యతో కుమ్ముక్కైపోయారు సార్. ఆయనతో కలిసిపోయినారు బాగా. మాకు ఏ న్యాయం జరగట్లేదు. 15 రోజుల నుంచి దీని గురించి తిరుగుతున్నాము. వరి పంట కోసారు మర్రో అని మోరుకుంటుంటే వరి పంట కొయ్యినట్టే వీళ్ళు ఏం చేయనట్టే ఉన్నారు. ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. మా పొలం మాకు ఇవ్వండి మర్రో అనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు సార్. ఇంకా అది నానుస్తున్నారు. ఏదో నోటీసులు అంటున్నారు, ఏదో రిపోర్ట్ అంటున్నారు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు సార్. ఇంతవరకు మీరే ఆదుకోండి సార్, మాకు న్యాయం చేయండి సార్. మా పొలం మాకు ఇప్పించండి సార్. భూ కబ్జాదారుల నుంచి విడిపించండి సార్. మా పొలం మాకు ఇప్పించండి సార్. అయితే 164 నోటీసులు ఉల్లంఘించిన జింకా బ్రహ్మయ్యపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జింకా బ్రహ్మయ్యకు సహకరించడం వల్లే పంటను తీసుకెళ్లారని వాపోయారు. ఈ విషయంపై సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి న్యాయం చేయాలని, జింకా బ్రహ్మయ్యకు సహకరిస్తున్న అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. నమస్తే సార్, నా పేరు నేట బాలవీరారెడ్డి, ప్రెసిడెంట్ ప్రొద్దుటూరు డివిజన్ డిఫెన్స్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రొద్దుటూరు డివిజన్ ప్రెసిడెంట్ను. నేను ఆర్మీలో 30 ఇయర్స్ ఆనరీ సుబేదార్ మేజర్గా రిటైర్డ్ అయినాను. 30 ఇయర్స్ చేసి ఇండియన్ ఆర్మీలో. ఈ ప్రెసిడెంట్ ఉన్నాను కాబట్టి అన్ని సమస్యలు మన దగ్గరకు వస్తుంటాయి. ఈ జింకా చంద్రాయుడు అనే ఆయన ఎయిర్ఫోర్స్లో 15 సంవత్సరాలు సర్వీస్ చేసి 1976లో రిటైర్డ్ అయినాడు. 1961లో ఆయన సెలెక్షన్ అయ్యి 15 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయినాడు. 18 ఏళ్ళ వయసులోనే ఆయన ఎయిర్ఫోర్స్కు పోవడం జరిగింది. రిటైర్డ్ అయినాడు. ఆయన కుమార్తెలు 3 ఉంటే ఒక పాప చనిపోయింది, 2 కూతురు ఉన్నారు. వాళ్ళు కూడా అన్మ్యారీడ్. వాళ్ళ అమ్మ ఏజ్ ఉంది, ఏజ్డ్ పర్సన్. ఆమె మంచంలో నుంచి కదలలేదు. వాళ్ళకు వచ్చిన సమస్య ఏమంటే వాళ్ళ నాయనకు మిలిటరీ తరఫున 5 ఎకరాల 2 సెంట్లు ఇచ్చిన్నారు. భూమి యొక్క పూర్తి వివరాలు దర్శనపల్లి గ్రామానికి సంబంధించి సవివరమైన నివేదిక మేము పంపించడం జరిగింది. 1976 నుంచి ఏం జరిగింది, ఎలా వాళ్ళకు పట్టాలు వచ్చింది, ఏ రకంగా సంక్రమించింది, హైకోర్టు వారి ఉత్తర్వులు, మళ్ళీ డివిజన్ బెంచ్ వారి ఉత్తర్వుల మేరకు అన్ని సవివరమైన నివేదిక తయారు చేసి జిల్లాధికారులకు పంపడం జరిగింది. అందులో ఇరు వర్గాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేట్టుగా గొడవలకు ఆస్కారం ఉండే విషయం ఉంటే మేము 164 బిఎన్ఎస్ఎస్ కింద, అంటే పాత 145 భూమిలోకి ఎవరు దిగకుండా ఇరు వర్గాలు దిగకుండా మేము ఉత్తర్వులు పాస్ చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి పంపడం జరిగింది. ఈ మధ్యలో వీళ్ళు వచ్చేసి చంద్రబాబు గారు వచ్చి దాఖలుపరిచిన దరఖాస్తు మేరకు బ్రహ్మయ్య ఆ వరి పోసుకొని గడ్డితో కూడా తీసుకుని పోయినామని చెప్పి వాళ్ళు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విషయమే మేము ఇప్పుడు తదుపరి పోలీసులకు వారి యొక్క దరఖాస్తు పైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము లేఖ పంపుతున్నాము. వీరి విషయంలో కూడా ముందున్న సవివరమైన నివేదికతో పాటు ఈరోజు జరిగిన పరిణామాలు కూడా మొత్తం జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. తమ 2 కుమార్తెలను భయభ్రాంతులకు గురి చేస్తున్న జింకా బ్రహ్మయ్య విషయంలో మాజీ సైనిక ఉద్యోగి భార్య లక్ష్మీదేవి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా పక్షవాతంతో బాధపడుతున్న తమ తల్లిని తీసుకెళ్లి అభ్యర్థిస్తున్నా అధికారుల మనసు కరగడం లేదని కుమార్తెలు కన్నింటి పర్యాంతం అవుతున్నారు. కేవలం డబ్బు కోసం బంధుత్వాలను తెంచి జింకా బ్రహ్మయ్య పొలాన్ని కాజేయాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవత్వ విలువలు మంట కలుపుతూ వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. దేశానికి సేవ చేసిన తమ తండ్రి కేటాయించిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. తమ భూమిని తమ కేటాయిస్తూ రికార్డులో నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.